వారి ఎడల దర్శనం కలిగిన వారై దేవుని సంఘానికి మంచి ఆధ్యాత్మిక నాయకులను సిద్ధపరచడానికి ఏర్పాటు చేసిన అనేక కార్యక్రమాల్లో ఈ రిట్రీట్స్ ఒక భాగం. November 9 జరిగే డైసన్ యాన్యువల్ యూత్ రిట్రీట్ కొరకు సిద్ధపరచబడుతున్న November 9 దీపావళి పబ్లిక్ హాలిడే. ఆ రోజు డైసన్ లెవెల్ యూత్ రిట్రీట్ కొరకు సిద్ధపడుతున్న క్రమంలో భాగంగా మొదట బ్యాచిలర్ లెవెల్, నెక్స్ట్ అక్టోబర్ 16 గ్రూప్ లెవెల్. ఓకే, అక్టోబర్ 16 గ్రూప్ లెవెల్ యూత్ రిట్రీట్ ఇక్కడే జరుగుతుంది మన దగ్గరే. కాబట్టి దాంట్లో భాగంగా ఈరోజు మనం కొద్దిమంది ఇక్కడ చేరి దేవుని ఆరాధించడానికి ప్రభు ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ మనకు అంశం ఇవ్వబడి క్రీస్తులో ఎదుగుట. క్రీస్తులో ఎదుగుట. ఈ లోకంలో ఎదుగుట అనే పదము అభివృద్ధికి సూచన. అభివృద్ధి, డెవలప్మెంట్. ఒక స్థాయిలో నుండి మరొక స్థాయిలోనికి వెళ్ళడం. అది చదువు విషయంలో కావచ్చు, ఆస్తి విషయంలో కావచ్చు, పేదరికం నుండి ధనవంతులుగా కావచ్చు, ఉద్యోగ బాధ్యతలో ప్రమోషన్ కావచ్చు. ఎలా అయినా సరే ఎదగడము అనేది మానవుని యొక్క అభివృద్ధికి సూచనగా కనబడుతుంది. ఎదగలేకపోతే అతడు అభివృద్ధికి దూరంగా జీవిస్తున్నాం. ఈ లోక సంబంధమైన ఎదుగుదల సమాజంలో మనకి గౌరవాన్ని తీసుకొస్తుంది, పేరు ప్రతిష్ట తీసుకొస్తుంది, ఒక మంచి వ్యక్తిగా లేదా ప్రజలు గుర్తించేలా మనకు జ్ఞాపకం చేస్తుంది. అది ఇక్కడ మనకి ఇవ్వబడిన అంశం ఏంటంటే క్రీస్తులో ఎదుగుట అనే అంశం. క్రీస్తులో ఎదగాలి అంటే దానికి కొన్ని సూత్రాలు ఉన్నాయి. క్రీస్తులో ఎదగడానికి ఆ సూత్రాలు మనం నిర్ణయించుకునే కావాలి. క్రీస్తులో ఎదగాలి అంటే క్రీస్తే మనకు బోధించాలి. ఆయన బోధిస్తేనే మనకు అర్థమవుతుంది. ఆయన బోధించిన మార్గంలో నడిస్తేనే మనము ఆయనలో ఎదగగలం. మనము అనుకున్న రీతిగా ఉండదు. మనకి ఇష్టమైన రీతిలో ఎదగడానికి చాలా దారులు ఉన్నాయి. మనకు ఆలోచనలు, తలంపులు కూడా ఉన్నాయి. అవి మనకి ఇష్టమైన మార్గంలో మనం ఎట్లయినా వెళ్ళొచ్చు. కానీ క్రీస్తులో ఎదగాలి అంటే దాని కొన్నింటిని మనం చేర్చుకోవాలా, కొన్నింటిని మనం తీసేయాలి. అది మనం ఈరోజు నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తాం. యోహాను సువార్తలో ఐ యామ్ సెయింట్స్ ఇందాకనే మనం ప్రశ్నలు అడిగినట్టుగా ఇది చివరి నిర్మాణం. నేను నిజమైన ద్రాక్షావల్లిని, నేను నిజమైన ద్రాక్షావల్లిని. యేసుక్రీస్తు ప్రభువారు ద్రాక్షావల్లిని గురించి ఆయన బోధిస్తున్నారు. బోధిస్తూ మీరు తీగలు అన్నారు. ఓల్డ్ టెస్టమెంట్ కాంటెక్స్ట్ లో ద్రాక్షావల్లి ఇశ్రాయేలు ప్రజలకు సూచన. ఇశ్రాయేలు ప్రజలకు సూచన. ఇప్పుడు ఈ మాటలు ఎవరితో మాట్లాడుతున్నాడు యేసయ్య? ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతున్నాడు. ఎందుకంటే మన బైబిల్లో గమనించినప్పుడు ద్రాక్ష తోట లేదా దేవదారు ప్రాణులు లేదా ఖర్జూర వృక్షాలు, ఒలీవల మొక్కలు ఇవన్నీ మనుషులకు పోల్చబడ్డాయి. మనుషులకు ఈ ద్రాక్ష తోట అనేది ఒక సమూహానికి చెందింది. అది చెట్టు, కానీ దేవుడు దాన్ని ఇశ్రాయేలు ప్రజలకు పోల్చాడు అన్నమాట పాత నిబంధనలో. ఇక్కడ వచ్చేసరికి నేనే నిజమైన ద్రాక్షవల్లిని అని అంటున్నాను. ఎందుకు అలా అనాల్సి వచ్చింది మనం నేర్చుకుంటాం. ముందుగా పాత నిబంధనలో కొన్ని రెఫరెన్స్ మనం గమనించినప్పుడు ఇశ్రాయేలు ప్రజల గురించి ఏమన్నాడు ఆయన, అది మనకు అర్థమైంది. యెషయా గ్రంథము 5వ అధ్యాయం. యెషయా గ్రంథము 5వ అధ్యాయం. గమనిక సమయం పెద్ద కాకుండా తీసుకువచ్చిన 1 నుంచి 7 వచనాల వరకు మనం వెళ్తే, నా ప్రియుని గూర్చి పాడెదను వినుడి, అతని ద్రాక్ష తోటను బట్టి నాకు ఇష్టడైన వాని గూర్చి పాడెదను వినుడి. సత్తువ భూమి గల
సత్తువ భూమి గల కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉండేను. ఆయన దానికి బాగా త్రవ్వి అక్కడి నుంచి కిందికి వచ్చినప్పుడు రెండవ వచనము చివరి భాగము, ద్రాక్ష పండు ఫలించవల్లని ఎదురు చూస్తుండేది కానీ అది కారు ద్రాక్షలో కాల్చెను. కిందికి వచ్చినప్పుడు, కావున యెరూషలేము నివాసులారా, యూదా వారులారా, నా ద్రాక్ష తోట విషయము నాకు న్యాయం తీర్చవలని మిమ్మల్ని వేడుకొనుచున్నాను. నేను నా ద్రాక్ష తోటకు చేసిన దానికంటే మరేమి దానికి చేయగలను అంటే ఇశ్రాయేలు ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతున్నాడు దేవుడు. ఇశ్రాయేలు ప్రజలకు ఇంతగా నేను చేశాను, ఇంకా ఏం చేయమంటారు నన్ను? నేను ఇంతగా చేస్తే వాళ్ళు చేసింది ఏంటి? వాళ్ళ జీవితం ఎలా ఉందంటే, అది ద్రాక్ష పండు కాయనని నేను కనిపెట్టినప్పుడు అది కారు ద్రాక్షను కాయటకు కారణమైంది. నేను ఇశ్రాయేలు ప్రజల జీవితంలో నుండి వారిని నేను ఫలించాలి, ఎదగాలి, వారు మంచి ఫలములు ఫలించే ప్రజలుగా ఉండాలని నేను చూస్తే వారు వ్యర్థమైన వాటిని అనుసరించడము ప్రారంభించారు, అన్య దేవతల్ని ఆరాధించడం ప్రారంభించారు. నాకు ఇష్టమైన ప్రజలుగా ఉండకుండా వారికి ఇష్టమైన త్రోవలో వారు వెళ్ళిపోయారు. ఇంకొక రెఫరెన్స్ మనం చూస్తాం, 80వ దావీదు కీర్తనలో అక్కడ ఇంకా చాలా బాగా జ్ఞాపకం చేయబడుతుంది. దావీదు కీర్తనలు 88వ వచనం నుండి, నీవు 80వ సంకీర్తన 8వ వచనం, నీవు ఐగుప్తులో నుండి ఒక ద్రాక్షవల్లిని తెచ్చితివి, అన్యజనులను వెళ్ళగొట్టి దాన్ని నాటితివి, దానికి తగిన స్థలం సిద్ధపరచితివి, దాని వేరు లోతుగా పారి అది దేశమంతగా వ్యాపించను, దాని మీద కొండలను కప్పెను అని మనం చూస్తున్నాం. 17వ వచనం వరకు దాని గురించి రాయబడింది. ఇక్కడ చూడండి, 8వ వచనము, నీవు ఐగుప్తులో నుండి ఒక ద్రాక్షవల్లిని తెచ్చితివి అంటే ఎవరు గుర్తొస్తున్నారు? ఇప్పుడు 430 ఏళ్ళు వారి వారసత్వం గుర్తు చేసింది ఆ వచనం, అవునా? నిర్గమాకాండంలో ఉన్నటువంటి మొదటి 12వ అధ్యాయంలో విడుదల వస్తుంది కదా, దాని కిందనే అన్యజనులను వెళ్ళగొట్టి దాన్ని నాటింది. నిర్గమాకాండం 3వ అధ్యాయము 8వ వచనం జ్ఞాపకం చేసింది. అక్కడ రాసుకోవాలి, నువ్వు ముఖ్యంగా రాసుకోవాలి, సేవకురాలు కాబట్టి. ఓకే, మనము అక్కడ ఒకే వచనం కానీ వారి చరిత్ర చెప్తుందండి. ఏమని? కాబట్టి ఐగుప్తుల చేతిలో నుండి వారిని విడిపించుటకును ఆ దేశంలో నుండి విశాలమైన మంచి దేశం, నిర్గమాకాండం 3వ అధ్యాయం 8వ వచనం చదువుతుంది. విశాలమైన మంచి దేశం అనగా కనానీయులకు, హిత్తీయులకు, అమోరీయులకు, పెరిజీయులకు, హివ్వీయులకు, యెబూసీయులకు నివాస స్థానమైన పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని ఎవరికి ఇచ్చాడు? ఇశ్రాయేలు. ఈ కీర్తనకారుడు ఈ 2 వచనాల్లో ఇశ్రాయేలు ప్రజల చరిత్ర అంతటిని పెట్టాడు. చరిత్ర అంతటి అంటే మనము వాక్యం చదువుతున్నప్పుడు అలా తలంచాలన్నమాట, అలా మనం థింక్ చేస్తుంటారు, దేవుడు సహాయం చేస్తుంటారు. ఈ నేను నిజమైన ద్రాక్షవల్లిని అని యేసు స్వామి చెప్పడానికి పూర్వం చరిత్ర మనకు తెలిసినప్పుడు దాన్ని మనం అర్థం చేసుకోవడానికి సులభంగా ఉంటుందన్నమాట. ఇశ్రాయేలు ఓల్డ్ టెస్టిమెంట్ లో నేను ఒక ద్రాక్షవల్లిని తెచ్చి దాన్ని నాటడానికి అక్కడున్న అన్యజనుల్ని వెళ్ళించాను. ఇది మనం చూస్తున్నాం. మరొక వచనాన్ని మనం గమనిస్తాం. ఎహెజ్కేలు గ్రంథం, ఎజెకియల్ 15వ అధ్యాయం, ఎహెజ్కేలు గ్రంథము 15వ అధ్యాయంలో ఒక మాట మనం గమనిస్తాం. ఎహెజ్కేలు గ్రంథము 15వ అధ్యాయము 1 నుంచి 8 వచనాల వరకు వెళ్తే, ఈ 15 నుంచి ఈ అధ్యాయం అంతా 8 వచనాలు, అందులో ఎహెజ్కేలు గ్రంథము 15వ అధ్యాయం 1 నుంచి 8 వచనాలు. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమైన ఇలా సెలవించను, నరపుత్రుడా, ద్రాక్ష
చెట్టు కర్ర, అడవి చెట్లలో ఉన్న ద్రాక్ష చెట్టు కర్ర తగిన చెట్ల కర్ర కంటేను ఏమైనా శ్రేష్టమా? దాన్ని వర్ణిస్తూ వస్తూ కిందికి వస్తున్నాడు. 8వ వచనం చూడండి. వారు నా విషయమై విశ్వాసఘాతుకులైన కనుక నేను దేశమును పాడు చేశాను. ఎవరిని గురించి? ఇశ్రాయేలు జాతిని గురించి, ఇశ్రాయేలు ప్రజల గురించి ఆయన మాట్లాడుతున్నాడు. నా ప్రియుని గురించి నేను పాడదని వినుడి. నా ద్రాక్ష తోట, ఇశ్రాయేలు ప్రజల యొక్క జాతిని ఆయన చూస్తున్న విధానం, దేవుడు ఎలా చూస్తున్నాడో మనకు అర్థమైంది. ఆయన ఎలా దాని పట్ల కలిగిన ప్రణాళిక, ఆయన ఉద్దేశము మనకు అర్థమవుతుంది. మరింత రెఫరెన్స్ మనం ఇదే గ్రంథంలో చూస్తే 19వ అధ్యాయం ఎజెకియెల్ 19 10 నుంచి 14 వచనాల్లో, 19వ అధ్యాయము 10, 14 వచనాలు. మరియు నీకు క్షేమము కలిగి ఉండగా తీగలతో నిండి ఉండి విస్తారమైన జలముల దగ్గర నాటబడిన ద్రాక్ష వలె ఉండును. ఆ కిందికి వస్తున్నప్పుడు మనం చూసి 13, 14 వచనంలో, ఇప్పుడు అది అరణ్యములో మిక్కిలి ఎండిపోయి నిర్జన స్థలములో నాటబడి ఉన్నది, మరియు దాని పండ్లను దహించుచున్నది, మరియు దాని కొమ్మల చుమ్మల్లో నుండి అగ్ని బయలుదేరచ్చు దాని పండ్లను దహించున్నది కనుక రాజదండమునకు తగిన గట్టి చువ్వ ఒకటి విడవబడలేదు. ఇది ప్రలాప వాక్యము, ఇది ప్రలాపమునకు కారణమగును. అంటే ఎంత దీన స్థితికి జారిపోయింది ఇశ్రాయేలు ప్రజలు అనేది వివరిస్తున్నాడు అన్నమాట. దేవుడు చూసిన విధానం వేరు, కానీ వారి జీవితము మరొకలాగా ఉండిపోయింది. అందుకే ఈ వచనాలన్నీ కూడా ఈ గ్రంథాల్లో అలా రాయబడుతుంది. మరొకటి మనం గమనిస్తాం. ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయంలో ఇలా రాయబడింది. ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయం 21వ వచనం. ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయం 21వ వచనం. శ్రేష్టమైన ద్రాక్షవల్లి వంటి దానిగా నేను నిన్ను నాటింది. కేవలము నిక్కమైన విత్తనం వలన చెట్టు వంటి దానిగా నిన్ను నాటింది. నాకు జాతి హీనపు ద్రాక్షవల్లి వలె నీవెట్లు భ్రష్ట సంతానమైనవి. నీవు క్షారంతో కడుకొనిన విస్తారమైన సబ్బు రాచుకుంటున్నావు, నీ దోషము మరపు వలె నాకు కనబడుతుంది. ఇదే ప్రభువు యెహోవా వాక్కు. అంటే ఎంత స్పష్టంగా, ఖచ్చితంగా దేవుడు తన ప్రజల గురించి ఆయన మాట్లాడుతున్నాడు. దీని యొక్క పూర్వ చరిత్ర, యేసుక్రీస్తు ప్రభువు ఆయన ఇశ్రాయేలు జాతిని ముందు పెడుతూ, నేను నిజమైన ద్రాక్షవల్లిని, తీగలు మీరు అనడానికి కారణం ఏంటంటే, ఇశ్రాయేలు ప్రజలు నా ప్రజలు, నేను వారి ద్వారా ఈ లోకానికి బయలుపరచుకోవడానికి ఒక జనాన్ని ఎన్నిక చేస్తున్నాను, కానీ వారు నాకు ఇష్టమైనటువంటి జనులుగా లేరు వారు. అందుకే నేను శ్రేష్టమైనటువంటి నిజమైన ద్రాక్షవల్లిని, ఇప్పుడు నేనే ఇశ్రాయేలు వారు కాదు అని చెప్పడానికి ఈ మాట, ఈ ఉపమానం చెప్పాడు. నేనే నిజమైన ద్రాక్షవల్లి. ఇంకొక మాట మనం చూస్తాం హోషేయ గ్రంథంలో ఇంకో మాట మనకు కనబడుతుంది. హోషేయ గ్రంథము 10వ అధ్యాయం 1-2 వచనాలు. ఇక్కడ చూడండి, చాలా క్లియర్ గా ఉంది. ఇశ్రాయేలు, పేజ్ నెంబర్ 749, రైట్? ఓకే. ఇశ్రాయేలు విస్తారంగా వ్యాపించిన ద్రాక్ష చెట్టుతో సమానము. వారు ఫలము ఫలించిన కొలది వారు బలిపీఠములను మరి విశేషముగా చేయించవచ్చరి. తమ భూమి ఫలవంతమైన కొలది వారు తమ దేవతా స్తంభములను మరి విశేషముగా చేసిరి. వారి మనస్సు కపటమైనది కనుక వారు త్వరలోనే తమ అపరాధములకు శిక్ష నొందుదురు. ఎక్కువ వారి బలిపీఠములను తుత్తునీయులుగా చేయను, వారు ప్రతిష్ఠించిన దేవతా స్తంభములను పాడు చేయను. ఈ మాటలు మనం ఇలా గుర్తుపెట్టుకోవాలి. హోషేయ గ్రంథం 10వ అధ్యాయం 1-2 వచనాల వరకు ఉన్నాయి కదా.
ఇవి మనకు యోహాను సువార్త 15వ అధ్యాయంలో మనం చదువుకునే 8 వచనంలో రిఫ్లెక్ట్ అవుతుంటాయి. అది అక్కడ మనకు కనబడుతుంటుంది. అక్కడ ఏమంటున్నాడు ఇప్పుడు రండి, యోహాను సువార్తలోకి వచ్చినప్పుడు, నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నా తండ్రి వ్యవసాయకుడు. ఓల్డ్ టెస్టమెంట్ కాంటెక్స్ట్ ఇప్పుడు మనం చూసాం, ఇది రెఫరెన్స్ మనం చూసాం. ఇశ్రాయేలు ప్రజలు ఫలించాలని అనుకుంటే వాళ్ళు చేసింది ఏంటి? తారు ద్రాక్షలు కాశారు, వారు పిచ్చి ద్రాక్షలు కాశారు కదా, జాతిహీనపు వారు కాపు కాశారు. అంటే నిజమైన ఫలములు వారు ఇవ్వలేకపోయారు. అంటే ఏంటర్థము? అర్థం ఏంటంటే దేవునితో ఉండవలసిన ప్రజలు లోకంతో కలిసిపోయి లోకంలో ఉన్న అన్య దేవతలను, ఇతరమైన వాటిని వారు ఆరాధించడం మొదలుపెట్టారు. తారు ద్రాక్షలు, జాతిహీనము, కాత అంటే అర్థం వారు దేవుడిని వదిలేశారు. వారు ఎదిగిన కొలది, వారు ఆశీర్వదించబడిన కొలది, విస్తరించిన కొలది దేవుడికి దూరం అయ్యారు, కానీ దేవుడితో వారు దగ్గరలేకపోయారు. అందుకే ప్రభు ఇక్కడ చెప్తున్నాడు, నేను నిజమైన ద్రాక్షవల్లిని. ఇప్పుడు నాలో మీరు అంటుకట్టబడాలి. మీరు ఫలించాలి అన్నా, ఎదగాలి అన్నా, విస్తరించాలన్నా, నీవు అభివృద్ధి చెందాలన్నా నీ జీవితము నాలో అంటుకట్టబడి ఉండాలి. ఎందుకంటే నా తండ్రి వ్యవసాయం చేస్తున్నవాడు కాబట్టి, నా తండ్రి నన్ను ఈ లోకానికి పంపించాడు. మీరు నాలో అంటుకట్టబడినప్పుడు నీ జీవితము తండ్రితో అది ముడిపడి ఉంటుంది. మన జీవితాలు తండ్రితో ఐక్యపరచబడతాయి. ఇప్పుడు 2వ వచనము మనం చూద్దాం కదా, నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నేను నిజమైన ద్రాక్షవల్లి. ఈ మాట అనడంలో నిజమైన ఆధ్యాత్మిక జీవితానికి మరియు ఫలవంతమైన జీవితానికి అది గుర్తుగా మనకు కనబడుతుంది. క్రీస్తే మన విశ్వాస జీవితానికి ఆధారం. నిజమైన ఆధ్యాత్మిక జీవితానికి, ఫలవంతమైన జీవితానికి క్రీస్తులో మనం అంటుకట్టబడాలి. అది మనం గమనిస్తాం. 2వ వచనంలో, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయను, ఫలించు ప్రతి తీగె మరి ఎక్కువగా ఫలింపవల్లని దానిలోని పనికిరాని తీగలను ఆయన తీసివేయను. ఇందులో 3 ఉన్నాయి విషయాలు ఈ వచనంలో. ఒకటి ఫలించడం, రెండవది తీసి పారవేయడం, తుడిచివేయడం, మూడవది పనికిరాని తీగలను తీసివేయడం. మీరు ఎప్పుడైనా ఈ వచనం మీకు సులభంగా అర్థం కావడానికి ఒక మాట చెప్తాను. దీని అర్థము అంటే రక్షింపబడిన వ్యక్తి తన రక్షణ పోగొట్టుకుంటాడని అనుకోవడానికి కాదు ఇది చెప్పేది మాట. ఒక వ్యక్తి రక్షింపబడిన తర్వాత ఒకవేళ అతను ఏదైనా తప్పు చేసి ఆ తప్పు శిక్ష అనుభవిస్తాడు, కానీ రక్షణ పోదు. అది మనం గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడైనా. అలాగని అదే తప్పులో ఉండడానికి లేదు. నీవు పాప విముక్తి పొంది క్రీస్తులో రక్షింపబడిన తర్వాత, పాపములకు క్షమాపణ దొరికిన తర్వాత, మనము మానవులుగా జీవించే క్రమంలో కొన్నిసార్లు మనం పాపం చేయొచ్చు, పాపంలో పడిపోవడానికి అవకాశాలు ఉంటాయి. అయినంత మాత్రం చేత నీ రక్షణ పోదు, కానీ నువ్వు ఎదగలేవు. మనకు ఎదగడం కష్టం అన్నమాట. అందుకే దానికి ఆయన ఏం చేస్తాడంటే ప్రూవింగ్ చేస్తుంటాడు. మనల్ని ఏం చేస్తుంటాడు? మనలో ఉన్న పనికిరాని వాటిని తీసేయడానికి ప్రయత్నం చేస్తుంటాడు అన్నమాట. మనకు అవసరం లేనివి ఆయన తీసి మనకు అవసరమైన వాటిని మనలో ఉంచుతాడు అన్నమాట. మీకు ఇది అర్థం కావడానికి మీకు మంచిగా ఉదాహరణ చెప్తాను. మీ ఇంటిలో, మీ ఇంటి పెరట్లో ఒక చెట్టు పెట్టారనుకున్నాను. చెట్టు నాటుతారు కదా. ఆ చెట్టు ఎదుగుతున్నప్పుడు మనము మొదట 2-3 కొమ్మలు వస్తాయి. అది ఎదుగుతున్నప్పుడు మొదట వచ్చిన కొమ్మలు ఆ తర్వాత వచ్చిన కొమ్మల కంటే కింద ఉంటాయో పైన ఉంటాయో? కింద ఉంటాయి, అంతే కదా. ఇప్పుడు చెట్టు ఎదగాలంటే కింద ఉన్న కొమ్మలు ఏం చేయాలి? కట్ చేయాలి, తీసేయాలి. అప్పుడు ఏమవుతుంది? కాండము బలమైనది, చెట్టు ఎదుగుతుంది అన్నమాట. రెండవది, కింద ఉన్న కొమ్మలకి పైన ఉన్న కొమ్మలు అడ్డుగా ఉంటాయి కాబట్టి సూర్యరశ్మి వాటి మీద పడదు. పడనప్పుడు అవి బలహీనంగా కనబడుతుంది, ఉంటాయా లేవా? అప్పుడు ఏం చేస్తాం? వాటిని మనం ట్రిమ్ చేస్తాం మొక్కని. అప్పుడు ఏమవుతుంది? కిందగా ఎదుగుతుంది అన్నమాట. అంటే అలాగే దేవుడు కూడా చేస్తుంటాడు. మనం
మనం ఫలించాలి అంటే ఆయన మనకి ఏది అవసరమో ఆయన ఇస్తూ ఉంటాడు. మనలో ఏది పనికిరాని ఉందో, ఫలించడానికి అడ్డుగా ఉందో దాన్ని తీసేస్తాడు ఆయన. తీసేస్తూ మనం ఎదగడానికి అవసరమైన రీతిలో మనల్ని ట్రిమ్ చేస్తుంటాడు ఆయన, మనం సరి చేస్తుంటాడు. ఎలా సరి చేస్తాడో ఎలా తీసేస్తాడో అని చెప్పలేదట, కానీ ఆయన సరి చేయగలడు. ఆయన తీసివేస్తాడు. కత్తిరించడం ఎలా తెలుసు ఆయనకి, ఏది చేయాలా ఏది చేయకూడదు అది అన్ని కూడా ఆయన క్రమంలో ఆయన చేస్తుంటాడు. తుంచివేస్తాడు అనమాట. మనము మొక్కని మనమే నాటుతాం. మొదట 2 కొమ్మలు వచ్చినప్పుడు చాలా సంతోషపడతాం, కానీ కొద్ది రోజులు అయిన తర్వాత మన చేతితో దాన్ని ఏం చేస్తాం, చేపవతలు పడేస్తాం. ఎందుకంటే అది అవసరం. మొదట వచ్చినప్పుడు సంతోషించాం, కానీ ఇప్పుడు చెట్టు ఎదగాలంటే ఈ కొమ్మలు తీసేయాలి. మనమే ఏ చేతులు నాటాయో అవే చేతులు వాటిని తీసేయాలి. అదే జరుగుతుంది ఇక్కడ మన విశ్వాస జీవితంలో కూడా అంతే అన్నమాట. దేవుడు మనకు సరిచేసే క్రమంలో కొన్నిసార్లు అవి రకరకాలుగా వస్తాయి. ఆ వ్యక్తిని బట్టి, వారి విశ్వాస జీవితాన్ని బట్టి ఆ దేవుడు మనల్ని ట్రిమ్ చేసే విధానం మారిపోతుంది. అందరికి ఒకే తీరుగా రావు. మనకు ఉదాహరణకి యోగు భక్తుడు ఉన్నారు కదా, ఆయన విశ్వాస జీవితానికి తట్టుకోగలడు కాబట్టి ఆయన ఆస్తి పోయినా విశ్వాసంలో నిలకడగా ఉన్నాడు, పిల్లలు పోయినా విశ్వాసంలో నిలకడగా ఉన్నాడు. భార్య వచ్చి దూషించిన ఆయన దేవుడిని ఏమి అంటే దేవుడు ఇచ్చాడు. ఇది వినడానికి చాలా సులభం మనకి, కానీ మన జీవితంలో వచ్చేసరికి మనము చాలా కష్టమైంది. అందుకే దేవుడు మనకు కొన్ని నేర్పిస్తుంటాడు. కొన్నింటిని మన జీవితంలో బాధ వచ్చింది అనుకోండి, ఈ శ్రమ ఎందుకు వచ్చింది నాకు అని మనం ఆలోచన చేయము, కానీ ఆ శ్రమనే తలచి మనం బాధపడుతుంటాం. దేవుడి యొక్క చిత్తం మనకి అర్థం కాదు. కీర్తనకారుడు కీర్తనలు ఏమంటారంటే, శ్రమ నుండి ఇంటికి నాకు మేలాయను, శ్రమ నుండి ఉండుట నాకు మేలాయను. దేనికి శ్రమ ఎందుకంటారంటే, నేను నీ కట్టడ నేర్చుకున్నట్టు నా జీవితంలో శ్రమ రావడం నాకు మేలైంది. ఒక శ్రమ మన జీవితంలో వచ్చింది, అది ఏ రకమైన శ్రమ అయినా కావచ్చు. అది మనల్ని నిందించబడ్డం కావచ్చు, అవమానపరచబడ్డం కావచ్చు, ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, మన వాళ్ళని దూషించడం కావచ్చు, మన వాళ్ళని లెక్క చేయకపోవడం కావచ్చు, శారీరక బలహీనత కావచ్చు, ఏదైనా కాదు. ఏ శ్రమ అయినా సరే అది దేవుడు మనకు మనల్ని ట్యూన్ చేస్తున్నాడని మనం అర్థం చేసుకోవాలి, మనం గ్రహించాలి. అప్పుడు మనం క్రీస్తులో ఎదగగలం. రెండవది, పౌలు భక్తుడి జీవితంలో ఒక మాట మనం చూస్తాం. 2వ కొరింథీ పత్రిక పౌలు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రికలో ఒక మాట మనకు కనబడుతుంది. కొరింథీయులకు రాసిన పత్రిక మనం గమనించినప్పుడు అక్కడ కనబడుతుంది. 12వ అధ్యాయం 7వ వచనంలో నేను చదువుతాను. నాకు కలిగిన ప్రత్యక్షతలు ఒక విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నా శరీరంలో ఒక ముళ్ళు, నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నన్ను నరగగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడింది. ఆయన శరీరంలో ఏ ముళ్ళుందో మనకు తెలియదు, కానీ పౌలు భక్తుడు తన అనుభవాన్ని ఆయన ముందు పెడుతున్నాడు. నాకు అనేకమైన విశేషణాలు ఉన్నాయి. మనము ఆ పైన చూస్తే నేను 3వ ఆకాశానికి కొనుక్కోబడ్డాను. ఇంత అనుభవం ఉంది నాకు. 3వ ఆకాశం అంటే ఇప్పుడు మనకు కనబడేదానికంటే ఇంకా సుదీర్ఘమైనటువంటి స్థలంలో ఉన్న ఆకాశం ఉంది. అంటే దేవుడి స్థలానికి ఆయన వెళ్ళగలిగిన అనుభవం ఉంది. కానీ భూమి మీద ఆయన శరీరంలో ఒక బలహీనత ఉంది. ఆ బలహీనతలో అది నాకు ఎందుకు దేవుడు పెట్టాడు అంటే, అది సాతానుకు దూతగా నాలో ఉంచబడింది. అలాగని ఆయన పిండిపోయాడా? లేదు. అలాగని ఆయన దేవుడికి దూరం అయ్యాడా? లేదు. ఆయన అర్థం చేసుకున్నాడు. ప్రభు దగ్గర ప్రార్థించాడు, ప్రభువా ఎందుకు నాకు ఈ శరీరంలో, నా శరీరంలో ఈ బలహీనత నీవు ఉంచావు అంటే, అది ప్రభు చెప్పిన మాట అక్కడ ఏముంది? అది నా ఎదుటి తొలగిపోవాలని నేను ముమ్మారు ప్రభుని వేడుకొచ్చినాయి. ప్రభు అన్న మాట, నా కృప నీకు చాలు అంతే. నా కృప నీకు చాలు అంటే, మన శ్రమలో దేవుని కృపని ఆనుకొని బ్రతకడం దేవుడు మనల్ని చేస్తున్న ఒక మన వ్యక్తిత్వాన్ని రూపుదిద్దుతున్న విధానం. అది ఎలాంటి సమస్య అయినా కానీ, ఎలాంటిదైనా సరే మన జీవితంలో
పరిచర్యలో నేను సేవకుడిగా, అది ఎలాంటైనా సరే మనం ఊహించినటువంటి మనకు వస్తున్నప్పుడు మన దేవుడి కృపపై ఆధారపడి బ్రతకడం దేవుడు మనకు నేర్పిస్తుంది. ఆయన అనుమతించి, ఆయన అనుమతి లేకుండా ఏది రాదు మనకి. కొన్నిసార్లు ఆయన అనుమతించాడు అంటే అందులో ఆయన మనం సరి చేస్తున్నాడని మనం అర్థం చేసుకోవాలి. తీసి పారువేయు ఎందుకు? ఫలించడానికి, మనని ఫలించడానికి. అవన్నీ కూడా విశ్వాసంలో, భక్తిలో, యథార్థతలో, దేవుడి కృపలో మనం ఫలించడానికి దేవుడు మనల్ని ట్యూన్ చేసి ఉంటాడు. ఆయన మన వ్యక్తిత్వాన్ని, ఆధ్యాత్మిక జీవితాన్ని ఆయన బలపరుస్తూ వస్తూ ఉన్నాడు. 3వ వచనం అనుకుందాం. యోహాను సువార్త 3, 4, 5, 6 వచనాలని మనం చూస్తే 3వ వచనంలో ఏమిటి? నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరు ఇప్పుడు పవిత్రులై ఉన్నారు. ఈ స్టేట్మెంట్ యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నాడు. అంటే మీరు నాలో ఉన్నారు కాబట్టి మీరు ఇప్పుడు ఏమయ్యారు? పవిత్రులయ్యారు. మీరు పవిత్రులైనాక నేను ఏం చేస్తున్నాను? మిమ్మల్ని ఫలించేలా మీకు అవసరమైన వాటిని నేను మీకు ఇస్తూ, అవసరం లేని వాటిని నేను తీసేస్తూ మిమ్మల్ని పరిశుద్ధతలోనికి, పవిత్రతలోనికి నేను తీసుకొని వస్తున్నాను. 4వ వచనంలో మనం గమనించినప్పుడు నిలిచి ఉండుడి, నా యందు నిలిచి ఉండుడి. 1 నుంచి 10 వచనాలు నిలిచి ఉండుడి అనే పదం 10 సార్లు వస్తుంది. ఎన్నిసార్లు? 10 టైమ్స్ వస్తుంది. నిలిచి ఉండుడి, నిలిచి ఉండుడి. క్రీస్తులో నిలిచి ఉండుట అంటే ఏంటి అర్థము? క్రీస్తులో నిలిచి ఉండుట అంటే మనము నిలిచి ఉండదగిన స్థలం ఒకటి క్రీస్తు. యేసుక్రీస్తు ప్రభువులో మనము మన జీవితాన్ని మనం స్థిరపరచుకోవాలి. హల్లెలూయా. మత్తయి సువార్త 7వ అధ్యాయం 24వ వచనంలో మాట్లాడుతుంది. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉంది. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉంటుంది. అంటే దేవుని మాట మన జీవితానికి ఏమిస్తుంది? నిలకడైన జీవితాన్ని ఇస్తుంది, ఒక స్థిరమైనటువంటి జీవితాన్ని ఇస్తుంది. మన జీవితానికి ఒక స్పష్టమైన ఉద్దేశాన్ని తీసుకొస్తుంది. మనం ఎలా నడవాలో మనకు నేర్పిస్తుంది. అందుకే దావీదు ఏమంటాడంటే, నీ మాట మిగిలి స్వచ్ఛమైనది అంటాడు. స్వచ్ఛమైనది దేవుని మాట మన జీవితంలో, మన హృదయంలో అది ఉండినప్పుడు మనం ఎలా ఉండాలో అది మనం నేర్పిస్తుంది. మనం చూస్తాం కింద వచ్చినప్పుడు, ఇంటికి వస్తే తీగే ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే కానీ తనంతకు కానీ ఎలాగో ఫలింపదు, అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరు ఫలించరు. ఫలము అంటే ఇందాక ప్రశ్న అడిగాను కదా మిమ్మల్ని, నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుతున్నారని దానికంటే మించిన సంతోషం ఇంకోటి లేదు. ఫలం అంటే అది సత్యమును గురించిన అనుభవం, క్రీస్తుని గురించిన అనుభవం, జ్ఞానం, ఫలం. ఈ ఉద్దేశం మనం క్రీస్తులో నిలిచి ఉన్నాము అన్నదానికి గుర్తు. ఇక్కడ ఒక సంగతి మీకు జ్ఞాపకం చేసి, ఒక వ్యక్తి మారు మనసు పొందాడు అన్నదానికి గుర్తు ఏంటంటే కొన్ని కనబడతాయి. మనకు ఒకటి మాట, మనం మాట్లాడే విధానం, మన ఆలోచన, మన నడవడిక, మన ప్రవర్తన, మనం చేసే పనులు. ఈ అవుట్కమ్ ఎక్కడ ఉందో ఆ వ్యక్తి దేవుడికి దగ్గరగా ఉన్నాడని తెలిసిందన్నమాట. ఒక వ్యక్తి మారు మనసు పొందాడు లేదా క్రీస్తులో ఉన్నాడు, క్రీస్తులో కొనసాగుతున్నాడు అని చెప్పడానికి మనం మాట్లాడే మాటలు, ఆ మాటలు వెనకాల ఉన్నటువంటి ఆలోచనలు మరియు ప్రవర్తన, ఇవన్నీ కూడా మనము ఫలమునకి గుర్తు. ఇవన్నీ మనం ఫలిస్తున్నాము అని చెప్పడానికి గుర్తు ఇవన్నీ కూడా. ఓకే, చివరిగా మనం 5వ వచనంలో ద్రాక్షవల్లి నేను, తీగలు మీరు, మళ్ళీ రిపీట్ చేస్తున్నాడు ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు. మొదటి వచనాన్ని ఇక్కడ చెప్తున్నాడు కదా, ఎవడు నా యొక్క నిలిచియుండునో, నేను ఎవరి అంత నిలిచియుండునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమి చేయలేరు.
అంటే మీరు ఫలించాలంటే నువ్వు ఏసు దగ్గరికి రావాలి మనం అని చెప్తున్నాడు. మనం నీ జీవితంలో అభివృద్ధి కావాలా, అది ఏదైనా సరే, ఏ రంగంలో అయినా నీవు వృద్ధిలోనికి రావాలంటే మనం ఏసుతో కలిసి మన జీవితాన్ని మనం చక్కబెట్టుకోవాలి. ఏసైతో కలిసి ఏంటి, ఏసైతో కలిసి మనం జీవించడానికి ఏంటి గుర్తు? ఏంటి గుర్తు? నేను ఏసైతో కలిసి ఉన్నానని చెప్పడానికి ఏంటి గుర్తు? ఏంటి గుర్తు? ఏంటి? నేను ఏసైతో కలిసి ఉన్నాను అంటే ఏంటి గుర్తు? ఏంటి? ఏసులాగా మూడు విషయాలు చాలా ఉన్నాయి, కూడా చెప్తాను. క్రమమైన వాక్య ధ్యానం నెంబర్ 1. క్రమమైన నీకు ఇష్టమైనప్పుడు పనులన్నీ అయిపోయాక వాక్యం చదువుతారు. నీకు తీరిక అయినప్పుడు పనులన్నీ చక్కబెట్టుకున్నాక అప్పుడు కూర్చొని ముందేసుకుని చదువుతారు. అది ఆప్షన్ అవుతుంది. అది ఏమైతుంది? ఆప్షన్ అవుతుంది. అట్లాగా టైం, ఓకే, నీకు ఒక ధ్యాన సమయం అది ఇంచులో క్రమమైన వాక్య ధ్యానం. రెండవది ప్రార్థన జీవితం. మూడవది క్రమమైన ఆరాధన జీవితం. ఈ మూడు నీవు క్రీస్తుతో ఉన్నావు, నేను క్రీస్తుతో ఉన్నామని తెలియజేసే ఇవి. ఈ మూడు ఎక్కడ ఉంటాయి? అక్కడ ఆ వ్యక్తిలో దేవుని గురించిన ఆలోచనలు, సంఘముని గురించిన తలంపులు ఇవన్నీ అక్కడ వచ్చేసాయి, ఆటోమేటిక్ వచ్చేసాయి. ఈ మూడు క్రమమైన రీతిలో ఉన్నప్పుడు మిగతా వాళ్ళ మీద వీటి యొక్క ప్రభావము తప్పనిసరిగా ఉంటుంది. అది సరి చేయబడుతుంది. వీళ్ళు మనం పలికినందులు వెళ్ళిపోయినా అప్పుడు మనం సరి చేశారు. దేవుడు సరి చేసి మనల్ని నడిపిస్తూ ఉంటాడు. అర్థమైంది కదా? దేవుడికి దూరంగా ఉండి మనం ఏమి చేయలేము. ఒక పెద్ద మనిషి చెప్పిన మాట ఏంటంటే, దేవుడి వచ్చి చనిపోయిన వాడు ఎవరు లేడు. కాకుండా చనిపోయిన వాళ్ళు అనేక మంది ఉన్నారు, కానీ యేసు స్వామి దగ్గరికి వచ్చి చనిపోయిన వాడు ఎవరు లేడు. ఈ బైబిల్ పట్టుకున్న వాడు ఎన్నడూ కూడా చనిపోలేదు, ఆడలేదు. అది ఎలాంటి పరిస్థితి అయినా ఆయన చక్కబెట్టగలరు, ఆయన సరి చేయగలరు, సరిదిద్దగలరు. మన వ్యక్తిగత జీవితం అయినా, కుటుంబం అయినా, ఏ పరిస్థితుల్లో అయినా సరే అన్నింటినీ సరి చేయగలిగిన వాడు దేవుడు. 6వ వచనంలో ఎవడైనా నా యందు నిలిచి ఉందని ఎడల వాడు తీగ వలె బయట పారవేయబడి ఎండిపోను. మనుషులు అటు వాటిని పోగు చేసి అగ్నిలో పారవేయుదురు, అవి కాలిపోను. అంటే దీని అర్థం ఏంటంటే ఒక విశ్వాసి తన విశ్వాస జీవితాన్ని కట్టుకోవడానికి యేసు దగ్గరికి రావాలి అని అర్థం. యేసు దగ్గరికి ఆ భయం కలిగి ఉండాలని చెప్తున్నాడు అనమాట యేసే. నేను మొదటినే చెప్పాను, నీవు రక్షింపబడ్డావు, ఓకే, నీవు పాప విమోచన పొందావు, ఓకే, అది పోదు. కానీ ఇక పోదని మనం ఇష్టం వచ్చినట్టుగా జీవించడానికి లేదని చెప్పే మాట ఇదన్నమాట. ఆ ఆధ్యాత్మిక భయం, దైవిక భయం కలిగి క్రీస్తులో మనము ఎల్లప్పుడూ అంటుకట్టబడి, ఒకవేళ మనం దేవుడికి దూరంగా జీవించినట్లయితే మనము మత్తయి సువార్త 3:10 ఉంటుంది కదా, ఆయన అగ్ని చేత కాల్చి అన్ని బయట పారవేయబడిన అక్కడ ఉంటుంది. అది జ్ఞాపకం ఉండాలని చెప్తున్నాడు. ఇంకొక మాట మనం జ్ఞాపకం చేస్తున్న ఈ సమయంలో పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 10వ వచనంలో ఒక మాట ఉంది. పేతురు రాసిన 2వ పత్రిక కాబట్టి 2వ పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం. అందువలన సహోదరులారా మీ పిలుపును ఏర్పాటును నిశ్చయము చేసుకొనుటకు మరి జాగ్రత్త పడండి. పిలుపు, ఏర్పాటు రెండు ఉన్నాయి. మనం పిలువబడిన వారు, మనం ఏర్పాటు చేయబడిన వారు. అయితే దీన్ని మరి జాగ్రత్తగా చేసుకోవడానికి మనం సిద్ధపడుతున్నాం. ఈ వాక్యం మనం చెప్తున్నాం 6వ వచనం. ఇంకొక మాట కూడా పౌలు చెప్తాడు ఏంటంటే, మీ రక్షణను కాపాడుకోవడానికి భయముతో వణుకుతో మీ రక్షణను కాపాడుకోండి అని చెప్తాడు పత్రికలు పౌలు. మీ రక్షణను కాపాడుకోవడానికి ఏం చేయాలి? మీరు భయముతోనూ వణుకుతోనూ ప్రభు మీకు ఇచ్చిన రక్షణని కాపాడుకోవాలి అని చెప్తాడు. అంటే ఒకవేళ అలా చేయనట్లయితే ఆయన నిజంగానే తీసి అగ్నిలో వేసి మనం కాల్ చేస్తారు. ఆ వచనం మనం చెప్తున్నాం. క్రీస్తులో మనము ఉండడానికి ఆయన మనల్ని ఇన్వైట్ చేసి
ఫలిస్తాను. నాలో మీరు ఉన్నట్లయితే మీరు ఫలిస్తారు. అందుకే 7వ వచనంలో ఈ మాట చెప్తున్నాడు, నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉన్న ఎడల మీకు ఏది ఇష్టమో అడుగుడి, అప్పుడు అది మీకు అనుగ్రహించబడదు. ఎంత మంచి మాట కదా. ఇప్పుడు అవసరం లేకుండా మనకు బట్టలు అంటే బాగా ఇష్టం అనుకుంటాం దాన్ని. మనకి బట్టలు అంటే బాగా ఇష్టం, అవసరం లేకుండా మనకుంటాయి, డబ్బులు వేస్ట్ కదా. మనకు అవసరం లేకుండా అది వాటితో పెద్ద పనిలే. ఇంకోటి ఏంటంటే ఆ స్టైల్ చెప్తాను, మిమ్మల్ని కొనకూడదని నేను చెప్పను, కానీ మనం వేసుకునే బట్టల వల్ల మనకు విలువ రాదు. ₹1,00,000 చీర కట్టి ఏదో మంచి కాస్ట్లీ ప్యాంట్ షర్ట్ వేసుకో, వాటి వల్ల మనకు విలువ రాదు. మన వ్యక్తిత్వం మనం నిలబెడుతుంది. మన వ్యక్తిత్వం అలాగనే బట్టలు వేసుకోకూడదని చెప్పను, బట్ అనవసరమైన వాటి మీద మనం డబ్బుని స్పెండ్ చేయడానికి లేదన్నమాట. మనం అర్థమవుతుంది కదా. చాలా మంది అది చేస్తుంటారు ప్రజలు. ఇప్పుడున్న మార్కెట్ అలాంటిది. మార్కెట్ ఎలాంటిదంటే అది మనం ఊరికినట్ల కొనిస్తుంది అనమాట. అంటే అలాగే ఇప్పుడు ఉదయం షాప్కి వెళ్ళాము, వాసవి షాప్కి వెళ్ళాము, ఇక్కడ టవల్స్ డ్రెస్ నేనే చూసాను, అది చాలా బాగుంది, నాకు కూడా నచ్చింది. మావాడు నాకు కొని అని అన్నాడు. ఓకే, పోస్ట్ అనమాట. ఇక్కడే ఉన్నారు. నేను అన్నాను, ఏం అకేషన్ లేదు కదా, ఎందుకు అనవసరం ₹1000 వేస్ట్. సందర్భం లేనప్పుడు డబ్బులు వేస్ట్ చేయడం. రెండోది, అది వేసుకుంటే దాన్ని మెయింటైన్ చేయాలి కదా. ఈ వయసులో ఎంత విలువైన ఇచ్చినా అది వాళ్ళు దాన్ని కాపాడలేనప్పుడు అంత విలువైన ఇచ్చిన దాంతో అవన్నీ. వాడు ఊరికి సైకిల్ కొనేమని చెప్తాను, నాకు మంచి సైకిల్ కొనియడం సమస్య కాదు. 3వ దినానికి కథ మళ్ళీ 3వ వీకెండ్. అందుకు నేను కొనియట్లేదు. వాడు మనం చెప్తాం ఎన్నిసార్లు అయినా, మనకి ఏది ఇష్టమో మనం అడుగుతాం చాలాసార్లు ప్రభువుని, నాకు ఇది కావాలా అది కావాలి. కానీ దీని ఉద్దేశం అది కాదు. ఈ వచనం యొక్క ఉద్దేశము అది కాదు. మనకి ఇష్టమైంది మనం అడగకూడదు, దేవుడికి ఇష్టమైంది మనం అడిగితే అది వస్తుంది అన్నమాట. చాలాసార్లు మనకి ఏది ఇష్టమో ఆయనకు తెలుసు, మనకంటే ఎక్కువగా. ఎందుకంటే ఆయన మనల్ని నిర్మించిన వాడు, పోషించిన వాడు ఆయన. కాబట్టి మీకు ఇది అర్థం కావడానికి ఇంకొక వచనం చెప్తాను. 25వ దావీదు కీర్తన 12వ వచనం. దావీదు కీర్తన 25:12లో అడు మాట్లాడుతాడు, యెహోవా యందు భయభక్తులు గలవాడు ఎవడు, వాడు కోరుకునవలసిన మార్గమును ఆయన వారికి బోధించు. అంటే ఇంకా తీసుకుని ఉన్నారా? 25వ దావీదు కీర్తన. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఎవడు, వాడు కోరుకునవలసిన మార్గమును ఆయన వారికి బోధించు. అది నీ కెరీర్ కావచ్చు, నీ ఫ్యూచర్ కావచ్చు, వాట్ ఎవర్, నీకు ఏదైనా సరే, నీ జీవితమైనా నీవు ఎట్లా అయినా సరే, నీవు కోరుకునే మార్గము అది దేవుడి చిత్తములో ఉన్నప్పుడు దేవుడే నీకు బోధిస్తాడు. ఇటు వెళ్ళు, అటు వెళ్ళు, అది చేయి, ఇది చేయి, ఇది చేయకూడదని ఆయన బోధిస్తాడు. అది చెప్తున్నాడు ఇక్కడ, నా యందు మీరు మీ యందు నా మాటలు నిలిచి లేదా మీకు ఏది ఇష్టమో అడిగి అప్పుడు అది మీకు అనుగ్రహించబడి. ఇప్పుడు చెప్పండి, నేను ముందు చెప్పాను కదా, ఎన్ని తలచినా ఏది అడిగినా ఆ పాటకి ఇక్కడ దీన్ని బట్టి ఇప్పుడు దీన్ని సింక్ చేయడం నాకు విలువ ఉందా? ఎవరంటారు దేవుడి చిత్తానికి దూరంగా ఉన్నవాడు ఏది తలచినా ఏది అడిగినా పాట పాడతారు. దేవుని చిత్తంలో ఉన్నవాడు అలా పాట పాడతారు. అలా చేస్తాడా? ఇప్పుడు ఉదయం నిజమే గురించి చదువుతున్నాను కదా, నేను చాలాసార్లు చెప్పాను మీకు, మొదటిసారి సమయం కాబట్టి మన పనిగిరి క్యాంపస్ నేను ట్రాన్స్లేట్ June 3rd, 2017కి ఆ క్యాంపస్లో అడుగుపెట్టినప్పుడు చాలా మంది చెట్లుండే మంచి అక్కడ దిగి ట్రాన్స్పోర్ట్ సామాన్లు అక్కడ దిగి అక్కడ మోకరించి 2 చేతులు మట్టి తీసుకొని తండ్రిగా నాకు టాస్క్ ఇచ్చారు, 5 years క్యాంపస్ ఏం చేయగలిగితే అది చేయాలి. నాకంటే చాలా మంది పనిచేశారు, వాళ్ళు పనిచేయలేదంటే వాళ్ళ ప్రార్థనలు అవన్నీ కూడా నేనున్న సమయంలో అది ఒక రూపం తీసుకోవడానికి
30 years తర్వాత అది బాగవుతుందా అనుకున్నారు అప్పుడు, కానీ ప్రజలు తిరిగాడే స్థలం అయిపోయింది. అది మనము చేయగలం. అది దేవుని చిత్తం అయి ఉండాలి, దేవుని యొక్క ఉద్దేశం అయి ఉండాలి, దేవుని యొక్క ప్రణాళికలు ఉందని నువ్వు చేయగలం. మనకు వయసుతో పని లేదు, మన సామర్థ్యంతో పని లేదు, నీ అనుభవంతో పని లేదు. దేవుడికి మనం దేవుని చిత్తంలో ఉన్నాము, ఏదైనా చేయగల చేయించుకోగలిగిన సమర్థుడు ఆయన. అదే అన్నమాట ఈ వచనం చెప్తుంది. నా యందు మీరు మీ అందు నా మాట నిలిచినట్లయి మీకు ఇష్టమైంది మీరు అడుగుతారు. మనకి ఇష్టమైంది మనం అడుగుతాం. ఏంటది? దేవుడే మనకు బోధిస్తుంది. మన ఆలోచనలు పవిత్రాత్మతో కలిసి అది మనకు బోధించబడుతుంది. పరిశుద్ధాత్మ దేవుడు మనకు బోధిస్తాడు. ఇది చేయి, అది చేయి, ఇలా చేయి, ఇలా చేయకూడదు, ఇలా నడవాలి ఆయన మనకు బోధిస్తాడు. ఆ స్వరం గుర్తుపట్టారు ఎప్పుడైనా మీరు మీ అనుభవంలో? ఎప్పుడైనా పరిశుద్ధాత్మ దేవుని యొక్క స్వరము మీ హృదయంలో ఎప్పుడైనా వినిపించిందా? వినిపిస్తుంది. ఇష్టమైంది అని వెళ్ళండి. చివరిగా మనం చూస్తాము 8వ వచనంలో, మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి ఏమవుతాడు? మహిమపరచబడును. ఇందువలన మీరు నా శిష్యులు ఆగుతారు. అంటే మనం ఫలించేది ఎవరి కొరకు? మన కొరకు కాదు, దేవుని మహిమ కొరకు అన్నమాట. నీవు క్రీస్తులో ఎదిగేది ఆ ముందున్నాడే క్రీస్తు, ఆయన మహిమ కొరకు అన్నమాట. అంటే నీ ఎదుగుదల నీ జీవితం ద్వారా, నా జీవితం ద్వారా క్రీస్తుని చూపెడుతుంది లోకానికి. క్రీస్తుని మనం ఎదుగుతున్నాము అంటే మనం క్రీస్తు ఎవరిలో అడ్డుకట్టబడ్డాము, ఆయన కనపడతాడు. ఆయన కనపడదు, మనం కనపడము. మన జీవితము, మన క్రియలు, మన చర్యలు, మన ఆలోచనలు, మన తలుపులు అన్నీ కూడా అన్నింటిలో స్పష్టంగా కనబడేది క్రీస్తు కనబడతాడు. అంటే ఇప్పుడు క్రీస్తులో మనం ఎదుగుతున్నాము అంటే ఎవరు మన ముందున్నారు? క్రీస్తు మన ముందున్నారు. పాట పాడారు కదా, క్రీస్తులో జీవించు నాకు అని. అంటే క్రీస్తే మనలో ముందుంటాడు, మనం ఆయన వెనకాల నడుస్తాము, ఆయన మనల్ని ఎదిగింపజేస్తాడు. ప్రార్థన చేస్తున్నాం. కళ్ళు వచ్చి